ఇలాంటోళ్ళు ఉంటారు. అంతకన్నా ఇంకెవడుంటాడు? హ్మ్. అంటే ఇది కక్షపూరితం అనుకోవాలా? లేదంటే రాజకీయంలో దానికి భాగాలనుకోవాలా? ఏవైనా పేర్లు పెట్టండి. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఆర్ ఇన్వర్టబుల్. హ్మ్. ఇప్పుడు స్టేట్‌లో గుడ్ గవర్నెన్స్ హ్మ్. లేతే రాజకీయాన్ని రాజకీయ పణంగా చేసే అంత సామర్థ్యాలు, హ్మ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాన్ని నడిపించేసే అంత చాతుర్యం హ్మ్. ఇవేవి తగలన్నప్పుడు ఇలాంటి దరిద్రాల మీదే ఎక్కువగా ఎంఫసైజ్ అయ్యి ఉంటది రాష్ట్ర రాజకీయం. హ్మ్. ఆళ్ళని అరెస్ట్ చేసి ఆళ్ళ ఇగోలను జస్టిఫై చేసుకుంటున్నారు. అంతకన్నా ఏమీ లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఈ వల్లభనేని వంశీ అనే క్యారెక్టర్‌కి అరెస్ట్ కన్నా ముందు ఆనాటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి గమనించండి. 44 మంది అసలు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళందరిని అరెస్టులు చేసిన తర్వాత, ఈళ్ళు కొత్తగా లిస్ట్ చేసి 95 మందిని అరెస్ట్ చేసి దాంట్లో ఏ71 కింద వంశీని పెట్టి ఏందిది హ్మ్. కొత్త కేసులు. హ్మ్. పాత కేసులో ఆడెవడైతే కేసు నా మీద పెట్టారో నేనే అని చెప్పినోడు వాడే విత్‌డ్రా చేసుకొని మేజిస్ట్రేట్ గారి ముందే చెప్పినప్పుడు, హ్మ్. దానికి మళ్ళీ కీ హ్మ్. ఇచ్చి ఆళ్ళ అమ్మగారితోనూ, ఆళ్ళ అన్నయ్యతోనూ పెట్టించి ఏందిది? ఎక్కడికెళ్తాం? ఎప్పటికీ తెమలే కేసులు కాదు. హ్మ్. అంతులేని కాదు జయప్రద స్టోరీ అది. హ్మ్. ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టామని కానీ రేపు ఇంకో దరిద్రం స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి మొదలై అలా అలా హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దే హావ్ డీమార్క్డ్ సమ్ పీపుల్. హ్మ్. కొన్నాళ్ళు నిన్నటి దాకా అయితే కులం అడ్డింది. ఇప్పుడు కులం లేదు, తొక్క హ్మ్. లేదు, తోటకూర లేదనుకుని అందరిని ఒకసారి అరెస్ట్ చేసి మామ అనిపించుకుంటారు అంతే. హ్మ్. ఇప్పుడు సామాజిక వర్గాలన్నీ రాజకీయాల్లో కులాలు, మతాలు అవన్నీ ప్రస్తుతే ఉన్నాయా? ఆ ఎడ్డిమాలో కులం జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అని చెప్పి హ్మ్. అందరికీ సంక్షేమాలు ఇచ్చుకున్నారు. హ్మ్. వీళ్ళ కులమైనా, తొక్కైనా, తోటకూరైనా మొత్తం అందరిని ఎత్తుకోదేస్తామని మొదలెట్టుకున్నారు. అంతకనే ఏం లేదు. ఓకే. ఓకే. హ్మ్. ఆ రెండిటికి కంపారిజన్ ప్రజలు గమనిస్తారండి. హ్మ్. 5 ఏళ్ళు ఓపిక పట్టవలసిందే. హ్మ్. ఏ చెత్తైనా భరించవలసిందే. ఓకే. ఎవ్వరూ అతీతం కాదన్న విషయం తెలుసుకోండి అంతే. హ్మ్. సో, అంటే ఇప్పుడు ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇవన్నీ జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఆయనకి అరెస్టులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఏంటనేది కూడా ఆయనకి తెలుసు కదా! ఇవి రాజకీయంగా ఏ ఏ దానికి ఇంపాక్ట్ అవుతాయో ఆయనకి తెలుసు కదా! ఇప్పుడు ఆయనకి ఆయన సామర్థ్యంతో ఇవాళ నడుస్తోంది రాజకీయం అంటే మాత్రం హ్మ్. ఎవడైనా నమ్మొచ్చు కానీ నేనైతే నమ్మను. ఓకే. ఎందుకంటే ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా రాజకీయం చేయరు. హ్మ్. ఆయన పందా వేరు. ఆయన నడవడిక వేరు. ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ వేరు. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఇది ఈజ్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ లోకేష్. హ్మ్. ఆ క్లస్టర్స్‌లో రాజకీయం ఎలా నడుస్తుందంటే ఆయన పందాలోనే నడుస్తుంది. హ్మ్. ఈళ్ళు మనం బయట నుంచి కూర్చొని అప్పుడు చూడండి తెలుగుదేశం పరంగా, జనసేన పరంగా అందరూ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎలా ఆడిపోసుకుంటున్నారు. హ్మ్. ఇలా ఆడిపోసుకునే సామర్థ్యం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి లేక వీళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజకీయాన్ని వాళ్ళు ఎండగట్టలేకపోతున్నారు. హ్మ్. అంతకన్నా ఇంకేం లేదు. ఈ ఓకే. రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. హ్మ్. 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 సో, అయితే ఖచ్చితంగా డివైడెన్స్ ఉందన్నమాట. ఉందండి. హ్మ్. హ్మ్. లేపోతే ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి హ్మ్. తెలీదు? అవును. ఆయన పద్ధతి ఏంటో తెలీదా? హ్మ్. ఓ రాజకీయానికి ఒక అర్థం పరమార్థం ఆయన డిఫరెంట్ పందాలో తెలియజెప్పి, హ్మ్. ఓ రాజకీయాన్ని ఒక వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్‌తో చేసిన దగ్గర, దానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే ఫంటాస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మార్క్ ఎలా క్రియేట్ అయిందంటే, రాజకీయాలు నేను చేయలేదు కాబట్టి, రాజకీయాన్ని ముడిపెట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటదన్నది హ్మ్. కొత్త మార్గం క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఓకే. ఈ మార్గంలో ఏమవుతుందంటే, ఇనీషియల్ హిక్కప్స్ కింద చూసుకున్నాం ఫస్ట్. ఆయన ఏదో చేద్దాం అన్న దాంట్లో. కానీ ఇవి ప్రతి దానికి పాబంధకాల కిందే మిగిలున్నాయి. హ్మ్. ఇప్పుడు రోడ్డు స్మూత్‌గా ఉండి ఎళ్ళడం వేరు. సో మెనీ స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకున్నారనుకోండి, హ్మ్. ఎక్కడికెళ్తుంది బండి? హ్మ్. ఎక్కడికక్కడే ఫస్ట్ గేర్‌లోనే ఎళ్తూ ఉంటది. ఓకే. ఇది 8 నెలలైనా ఇంకా ఫస్ట్ గేర్‌లోనే ఎళ్తుంది. ఎందుకు? హ్మ్. హ్మ్. దీనికి కొత్త రంగు పులిమారు. హ్మ్. రాజకీయ చతురత్వం అని పేరు పెట్టి, అది హ్మ్. రాజకీయ అతిరథ మహారథుడైన చాణక్యతనం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తాతక దగ్గులు నేర్పినట్టే. హ్మ్. ఓకే. అది చాలా మంది గ్రహించట్లే. హ్మ్. మనం ఏం హ్మ్. చేయలేం దానికి. హ్మ్. హ్మ్. ఇప్పుడు చిన్నపిల్లల రాజకీయం, పెద్దాయన రాజకీయంకి చాలా తేడా ఉంటది. హ్మ్. రాజకీయాన్ని రంగరించి కొట్టడంలో ఆయన మించినోడు లేడు. హ్మ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ అండ్ స్టాంజెస్. హ్మ్. ఒరిజినల్ పందా ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి గురించి. హ్మ్. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు చాలా మందికి తెలుసు. హ్మ్. ఇలా ఎప్పుడు చేయలేదాయన. ఓకే. ఓకే. ఆ ఓకే. భిన్నత్వంలో ఏకత్వం చూసాం గానీ, ఈ విభిన్నత్వంలోంచి రాజకీయం అన్నది ఎవరికీ ఆకలింపు కావట్లేదు. ఓకే. 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 సో, ఇప్పుడేంటి ఏపీకి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రఘురామకృష్ణరాజు గారు పెద్ద కాల్ ఇచ్చారు. రాపోతే సస్పెండ్ చేస్తాము ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉంటో సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పేసి. ఆ ఎలా పరిస్థితి చేస్తారండి? 60 హ్మ్. రోజులు దానికి బేర్ మినిమమ్ టైమ్ ఉంటది. హ్మ్. 60 డేస్‌లో ఒక రోజు అటెండెన్స్ పెడితే చాలు. హ్మ్.